గత 2, 3 రోజులుగా మనం చెప్పుకుంటూనే ఉన్నాము. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ప్రమాదం పొంచి ఉంది అని చెప్పి కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయని. అయితే దీనికి సంబంధించి మరొకసారి కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. కొన్ని అవాంఛిత గ్రూపులలో పవన్ కళ్యాణ్ ప్రస్తావన వస్తుందని, ఆ గ్రూపులు ఎవరికి సంబంధించినవి, ఏంటి అనేటువంటి విషయాలు ప్రస్తుతానికి బయటకు వెల్లడించలేమని, అయితే పవన్ కళ్యాణ్ చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని, ఆయన ప్రాణానికి ప్రమాదం పొంచి ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి క్షణం ఆయన అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి మరొకసారి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కేంద్రంలో ఎన్డీఏ సర్కార్లో భాగమైనటువంటి పవన్ కళ్యాణ్ అలాగే మోదీకి ప్రధానమైనటువంటి మద్దతుదారు, ఆయనకి ఉన్నటువంటి రిలేషన్ దృష్ట్యా కేంద్రంలో ఆయన కీలకమైనటువంటి వ్యక్తి కూడా అయినటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆయనకు Z+ కేటగిరీ సెక్యూరిటీ కేటాయిస్తుంది అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. మరి అలాగే పవన్ని టార్గెట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు, ఎందుకు పవన్ని అంత టార్గెట్గా చూస్తున్నారు అనేది కూడా చర్చ నడుస్తుంది. మరి ఏం జరుగుతుందనేది చూడాలి.